వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శివుని యొక్క ఆరాధన లోపల అత్యంత పవిత్రమైనటువంటి రోజు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున శివుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో, అర్చిస్తారో, అభిషేకం చేస్తారో, పూజిస్తారో వారికి శివ సాక్షాత్కారము కలుగుతుంది అనేటువంటిది మనకు పురాణాలు చెప్తున్నాయి. ఈ మహాశివరాత్రి అనంటే మాఘమాసంలో కృష్ణ చతుర్దశి రోజున అర్ధరాత్రి పూట భగవంతుడు, ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో అవతరించాడు. ఆ లింగ రూపంలో సాక్షాత్కారము ప్రజానీకానికై ఆ లింగ రూపంలో ఆవిర్భవించాడు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కనుక ఈ మహాశివరాత్రి అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి రాత్రి, మహాశివరాత్రి. ఇందులో 3 పదాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మహా అంటే గొప్ప, శివ అనంటే మనకు కళ్యాణము, శుభప్రదమైనటువంటి కోరికలను ఇచ్చేటువంటి రాత్రి. అంటే ఎవరైతే ఆ శివరాత్రి రోజున ఆ భగవంతుణ్ణి అభిషేకం చేస్తారో, పూజిస్తారో వాళ్ళ యొక్క అభీష్ట కార్యసిద్ధి కలుగుతుంది అని మనకు పురాణ వచనము. అయితే ఈ శివరాత్రి యొక్క ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, లింగోద్భవ కాలము అత్యంత ప్రధానమైనటువంటిది. అంటే లింగ రూపంలోకి ఆ భగవంతుడు వచ్చినటువంటి సమయము, ఆ లింగోద్భవ కాలము అని అంటాం దాన్ని. అంటే ప్రతి అణువు లోపల భగవంతుడు ఉన్నాడు. నిరాకారంలో ఉన్నాడు, సాకారం లోపల మన కొరకై ఆకారంలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లింగ రూపం అనేటువంటిది నిరాకార సాకార రూపం అన్నమాట. కనుక ఈ మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో ఆ శివుడు అనంత జ్యోతి రూపంలో అవతరించినటువంటి సమయం కనుక ఆ సమయం లోపల మొత్తం ఆ మహాశివరాత్రి రోజున అందరూ కూడాను ఉపవాసంతో ఉండాలి. ఉపవాసము అనంటే ఆ భగవంతుడికి సమీపంలో ఉంటూ భగవంతుణ్ణి నిరంతరం కూడాను ధ్యానం చేయడము, ఆ శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణం చేయడము, శివనామ స్మరణ చేయడము, ఇది ఉపవాసము. అంటే భగవంతుడి సమీపంలో ఉండాలి. తర్వాత నిరాహారంగా, అంటే ఆహారము తీసుకోకుండా, ఆహారం తీసుకున్నట్టయితే ఇంద్రియాలన్నీ కూడాను మన ఆధీనంలో ఉండవు. కాబట్టి నిరాహారి అయి ఉపవాసం చేస్తూ ఆ భగవంతుని యొక్క సేవ లోపల ఉండాలి ఈ మహాశివరాత్రి రోజున. తర్వాత అభిషేకం చేయాలి. అభిషేక ప్రియుడు శివుడు కాబట్టి అభిషేకము నిరంతరం కూడాను ఉదయం నుండి అర్ధరాత్రి వరకు కూడాను చేస్తూ అభిషేకం చేసినట్టయితే ఆ శివుడికి అత్యంత ప్రియమైనటువంటిది కనుక అభిషేకము. దాని తర్వాత మళ్ళీ ఆ రాత్రిపూట జాగరణతో ఉండాలి. అంటే నిద్ర పోకుండా ఉండాలి. రాత్రి సాధారణంగా మనిషికి ఏంటి, పగలు పని చేసుకోవడానికి, రాత్రి పడుకోవడానికి ఆ భగవంతుడు కల్పించినటువంటి సమయము. అలాంటి రాత్రిపూట భగవంతుణ్ణి మనం స్మరిస్తూ, కీర్తిస్తూ, అభిషేకం చేస్తూ ఆ సన్నిధిలో ఉండడమే జాగరణ అన్నమాట. ఈ జాగరణ చేసినట్టయితే మనకు ఏం కలుగుతుంది అనే విషయాన్ని కూడాను మనకు పురాణాలలో చెప్పబడి ఉంది. పాపక్షయమవుతుంది. అంటే ఉపవాసము, అభిషేకము, జాగరణ
కీర్తన, స్మరణ ఇవన్నీ చేయడం మూలకంగా పాపాలన్నీ కూడాను క్షయమవుతాయి. దశవిధ పాపాలు మనిషి తెలియకుండా చేస్తూ ఉంటాడు. వాటన్నిటి నుండి కూడాను దూరం అవుతాడు. మనస్సు శుద్ధి అవుతుంది కీర్తించడం మూలకంగా. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడాను మనకు శుద్ధి అయి మోక్ష ప్రాప్తికి మనకు అనుకూలమైనటువంటి ఒక అనుగ్రహము భగవంతుడు ఇస్తాడు. కాబట్టి ఇవి చేయడం మూలకంగా ఈ మహాశివరాత్రి రోజున తప్పకుండా ప్రతి వాళ్ళు కూడాను ఇవన్నీ కూడాను ఆచరించాలి. అయితే ఇందులో ఉపవాసము నిష్ఠతో చేయాలి. అంటే ఉపవాసము అనంటే ముఖ్యంగా మనకు భౌతికంగా ఆలోచించినట్టయితే ఆహారము తీసుకోకుండా పలహారాలు లేదా నిరాహారము, నీళ్లతో ఉండడము, నీళ్ల మట్టుకే తాగి ఆ భగవంతుణ్ణి మనం పూజించడము, లేదా ఆరోగ్యరీత్యా ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే పలహారం తీసుకొని భగవంతుణ్ణి కీర్తించడము, స్తోత్రాలు చేయడము, పూజలు చేయడము. తర్వాత ముఖ్యంగా ఇందులో మొత్తం దినానికి 8 యామాలు ఉంటాయి. అంటే రాత్రి 4 యామాలు, పగటిపూట 4 యామాలు. ఈ అస్తమయం తర్వాత ప్రారంభమైనటువంటి 4 యామాల లోపల ఈ భగవంతుణ్ణి, శంకరుణ్ణి ఎవరైతే అర్చిస్తారో వాళ్లకు అత్యంత పుణ్యము లభిస్తుంది అని మనకు శాస్త్రం చెప్తోంది. అంటే ఈ 4 యామాలలో ప్రధానంగా పూజ అనేటువంటిది విశేషంగా మహాశివరాత్రి రోజున చెప్పబడి ఉంది. వీటిని 4 ప్రహరల పూజ అని అంటారు. అంటే ఒక్కొక్క యామంలో ఒక్కొక్క విధానంతో మనం అభిషేకం చేయాలి భగవంతుడికి. మొదటి యామంలో పాలతో అభిషేకం చేయడం, రెండవ యామంలో పెరుగుతో అభిషేకం చేయడము, మూడో యామంలో నెయ్యి, తర్వాత తేనెతో అభిషేకం చేయడం. అంటే పంచామృతాలు అన్నమాట ఇవి. ఈ విధంగా 4 యామాలలో మనము ఈ వస్తువులను ఉపయోగించి పూజ చేయడము, అభిషేకం చేయడం మూలకంగా మనకు అత్యంత పుణ్యం లభిస్తుంది, శివ సాయుజ్యాన్ని పొందుతారు. తర్వాత ప్రధానంగా బిల్వార్చన కూడాను మహాశివరాత్రి రోజున చెప్పబడి ఉంది. కాబట్టి బిల్వార్చన చేసినట్టయితే కూడాను అత్యంతమైనటువంటి అక్షయమైన పుణ్యము లభిస్తుంది అని మనకు శాస్త్రం చెప్తోంది. ఆ బిల్వం లోపల త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం అన్నారు. 3 బిల్వాలు ఉంటాయి. అంటే బిల్వం లోపల 3 రెక్కలు ఉంటాయి, ఒక కాండం ఉంటుంది. కాబట్టి దీనికి అత్యంతమైనటువంటి పవిత్రత మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి బిల్వార్చన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అది కూడాను చేసి రాత్రి జాగరణ చేయాలి. అంటే జాగరణ లోపల మనం ఏం చేయాలి? శివుడికి సంబంధించినటువంటి కథలు, శివుడి యొక్క స్తోత్రాలు, పారాయణాలు, శివుడికి సంబంధించినటువంటి వేదమంత్రాలు చదువుతూ ఆ రాత్రిని గడిపినట్టయితే మనకు ఏమి కలుగుతుంది అనే విషయం కంటే కూడాను భగవంతుడి యొక్క సాయుధ్యాన్ని మనం పొందే అవకాశాలు ఉంటాయి. మనిషికి అంత్యం లోపల కావలసినటువంటిది ఏంటిది? ఈ జరా మరణాలు లేకుండా మోక్ష సాధన అనేటువంటిది ప్రధానంగా మనకు చెప్పబడి ఉంది. కాబట్టి అటువైపుకు మనం వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యము నయమవుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది, ఐశ్వర్యము సంప్రాప్తమవుతుంది. రాశి ప్రకారంగా కానివ్వండి, జన్మ సమయం ప్రకారంగా కానివ్వండి, ఏవైనా దోషాలు ఉన్నట్టయితే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసము, అభిషేకము, జాగరణ చేస్తారో, బిల్వార్చన చేస్తారో వాళ్లకు తప్పకుండా ఆ శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉద్ధరణ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ మహాశివరాత్రి రోజున అందరూ కూడాను మీకు అందుబాటులో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి లేదా ఇంటిలోనే శివలింగానికి అభిషేకము చేసి జాగరణ చేసి శివనామ స్తోత్ర పారాయణం చేసినట్టయితే మీకు శివ సాయుధ్యం కలుగుతుంది. దీన్ని అందరూ కూడాను పాటించండి.
ఆ శివశక్త్యాయుక్త, శివుడు శక్తి మిళితమైనటువంటి రోజు ఈ మహాశివరాత్రి. కాబట్టి ఈ రోజున మీరు పూజించినట్టయితే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభం.